రే మాచి రా. రే మామా బాగున్నావా? సూపరంగా ఉన్నాను. ఫ్రెండ్ రఘునందన్. అలాగా, నమస్కారం బాసు. అవును, ఏం పీకుతున్నావు ఇప్పుడు? ఎప్పట్లాగే చిన్న రాయి చిన్న లాభం. మామా మన కాడ పెద్ద రాయి పెద్ద లాభం ఉంది, ఫీల్ చేస్తావా? అరే పోరా, నీకు మన రామదాస్ అన్న సంగతి తెలిసిందేగా. ఏంటా డీల్? ఇట్రా. నువ్వెందుకు డీల్ చేస్తున్నా? రామదాస్ అన్నకు చెప్పాలి కదా. చెప్తే మాత్రం ఆయన చేదేస్తారా? రే మనం మూవ్ చేస్తున్నాయి కదా ఆయన దిగొచ్చేది. అయితే లేబొచ్చి ఇంక మీద నేను చెప్పేది నువ్వు విను. బుర్రకే కింద బాసు. ఎవరా పార్టీ? Who is this? ట్వింకిల్ అన్న బాడీ గార్డ్స్. తీరా ఏంటిది? ట్వింకిల్ అన్న రాలా? ఫీల్డ్ కొత్త అన్న స్టైల్ ఇదే. మాట్లాడు. నేను ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నా. అన్నా నేనే జాన్ని, సర్దార్ బాయ్ దగ్గర చెప్పులు తుడిచేవాడు. విషయం చెప్పు. అన్నా మంచి ఆఫర్ తో చైనా నుంచి ఇతను వచ్చాడన్నా. 10 కోట్లు ఇస్తాడంట. చెప్పగానే మీకే ఫోన్ చేశాను. ఏంటిది? గన్ను నిన్న చైనా వాడు చూపించాడే, దానికంటే అడ్వాన్స్ మోడల్. జాను, వాడు చైనా నుంచి ఎన్ని గంటలకు వచ్చాడో, నిన్ను ఎన్ని గంటలకు మీట్ అయ్యాడో, నువ్వు ఎవరెవరితో డీల్ మాట్లాడావు, అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు. వాడి దేశంలో పెద్ద తోపు కావచ్చు, కానీ మన దగ్గర తోక జరిస్తే ఊరుకుంటావా? వాడు మేడ్ ఇన్ చైనా రా. ఎప్పుడో ఓసారి పేల్తాడు. నేను మేడ్ ఇన్ ఇండియా. ఎప్పుడు పడితే అప్పుడు పేల్తాను. రేపు వాడు ఈ దేశంలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే నువ్వు ఉండవు. ఇదేనా ప్లేసు? అవును సార్ దిగు. ఇంతవరకు అన్నకి చెప్పకుండా ఏ పని చేయలేదు, అందుకే. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డీల్ ఫినిష్ చేసుకో. డీల్ ఎలా చేయాలో నీకేం తెలుసురా? ఎలా సెట్ చేస్తాను చూడరా. ఆగరా. We can't do anything against Twinkle. He has all his eyes on us. Trust me. Okay. Let's operate from outside. Okay? Sir? డీల్ ఏంటది? టీయా? టీలే వక్కర్లేదు పో. టీయా? సార్ డీల్ మాట్లాడదాం వచ్చాను. ఏ గ్రూపు? అంబర్పేట రామదాస్ గ్రూపు. ఆ బచ్చా గ్రూపా? పాపా విషయం చాలా పెద్దదే, రిస్క్ కూడా ఎక్కువే. రిస్క్ ఎక్కువే, అందుకే ఎవరు రాలేదు. మేం చేసి పెడతాం. ట్రాఫిక్ లేని రోడ్లో ఎవడైనా బండి నడపచ్చు. పంచులకేం కానీ ఏం కూర్చో తెలిసే వచ్చావా? చెప్పండి సార్, మేము రెడీయే. మరకత మణి. మరకత? మరకత మణి. మరకత మణి. ఓకే సార్, పని అయిపోద్ది. ఇప్పుడే చెప్తున్నా, దీనికి నాకు సంబంధం లేదు. అన్నతో నువ్వే మాట్లాడుకో. డీల్ ఎంత తెలుసా? ఎంత ఏంటి? 10 కోట్లు. 10 కోట్లు? రే అన్నతో నేను మాట్లాడతాను. సరే చెప్పరా, ఏంటా గుడ్డు? అదేదో మరకత మణి అంటరా. ఏంట్రా? మరగతమణ. అవునన్నా, మరకతమణ. అరే మరగతమణ. బిల్డప్ అప్ప విషయం అంటే చెప్పనా? రే మీలాగే 20 సంవత్సరాల క్రితం మరగతమణిని కాజేద్దామని 10 మంది వెళ్లి తీశారు. సరిగ్గా 5వ రోజున అది మొత్తం అందరినీ లేపేసింది. ఏది లేపేసింది? విక్రమాదిత్యుడు. నీకు తెలీదు? ఇలా చూడు, మరగతమణిని ముట్టుకుంటే మనందరం మటాషే. ఆరో ఊరుకోనా, పిల్లలు కదా చెప్తున్నావు. మీలాగే నమ్మకం లేకుండా కొంతమంది వెళ్లి టచ్ చేశారు. అందరూ వాషౌట్. రే తోపు కుమార్ వాళ్ళ బాబు పేరేంటి? చిన్న. చిన్న వాడు కూడా అలాగే చచ్చాడు.
ఇలా చూడు, ఒకరిద్దరైతే కథలు చెప్తున్నారు అనుకోవచ్చు, మొత్తం 132 మంది చనిపోయారు. ఎలా చెప్పనా, అందరినీ గుద్ది చంపేసింది. యాక్సిడెంటా? అవును, ఒకే బండి అందరినీ గుద్ది చంపేసింది. కానీ ఇంతవరకు ఆ బండిని కనిపెట్టలేకపోయారు, తెలుసా మీకు? అయితే మీరు అనేదేంటి, మరకత మనని ముట్టుకుంటే మనందరం చచ్చిపోతాం. అవును. విక్రమాదిత్యుడు బండి మనందరినీ గుద్ది చంపేస్తుంది. రే ఏంటి వీడు మళ్ళీ మొదటికి వస్తున్నాడు? రే నమ్మట్లేదు కదా, చచ్చారు కదా 132 మంది, అందులో నా మామయ్య ఒకట్రా. అన్నా మీరిద్దరు ఇప్పుడు వస్తారా రారా? రే ఏంట్రా వీడి పిచ్చోళ్ళగా, వీడికి చెప్పడం వేస్ట్. అన్నా ఆ 130 మంది గురించి చెప్తున్నారు కదా, మరకత మనని ముట్టుకుని చచ్చారని మీరు నిరూపించగలరా? రే నేను బుక్ లో ఉన్నది అన్నా ఒకటి చెప్తాను, అందరం చెడ్డ రోజు అనుకుంటున్నాం అష్టమి, నిజానికి మిగతా వాటికన్నా మంచి రోజు. ఇంకెవరు ఆ రోజున మంచి పనులు మొదలు పెట్టకూడదని కొంతమంది దాన్ని చెడు రోజు కింద మార్చేస్తారు. దాన్ని మనం ఇంకా నమ్ముతున్నాం. ఈ మరకత మని కథ కూడా అంతే. అదంతా వదలండి. ఆ మరకత మని తీయడానికి మీరు వస్తారా రారా? చివరిసారిగా అడుగుతున్నాను. నేను చివరిసారిగా చూసుకుంటాను రా. సరేనా, ఈ బుక్ మాత్రం తీసుకుంటున్నాను. రే నువ్వు నాతో వస్తే 5 కోట్లు. 5 కోట్లు ఆయనతో ఉంటే లైఫ్ లాంగ్ ఈ డబ్బు సంపాదించలేవు. ఆ తర్వాత నీ ఇష్టం. పిలుస్తానా? నేను ఎంత చెప్పినా వినకుండా పిలవరావండి. 5 కోట్లనా? రానన్నావు కదరా, నువ్వు వస్తావు నాకు తెలుసు. నేను నీతో వస్తాను, కానీ ఒక చిన్న కండిషన్. అబ్బా రారా రారా. అడ్డే 2 రోజుల్లో బాగా కలెక్ట్ చేసే డీటెయిల్స్ చదువు. మరకత మణి వల్ల మరో వ్యక్తి మరణం. మరకత మణి గూఢచారుల వశమైనది. మరైతే వీళ్ళు పట్టుకుంటే మరకత మణి ఇక మందేగా. ఆ 132 మంది చనిపోయారన్నదే, దాంట్లో చివరిగా చచ్చింది వీళ్ళిద్దరే బుచ్చి. అదే ఇప్పుడు ఏం చేద్దాం? రే చెప్తాను రా. వీడి పేరు పాండురంగ, వీడే వీళ్ళందరికీ హెడ్. వీడిని మనం పట్టుకున్నాం అనుకో, మరకత మణి ఎక్కడుందో తెలుసుకోవచ్చు. కానీ వీడు మలేషియాకి ఫ్యామిలీతో టూర్ వెళ్ళాడు. రావడానికి ఈజీగా 1 వీక్ అవుద్ది. వాడు వచ్చాక నెక్స్ట్ స్టెప్. ఏం బుచ్చే, ఇందాకేదో కండిషన్ అన్నా? మల్కాజ్ గిరిలో నాకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారు. ఆయన వెళ్ళి మనం మీట్ అవుతాం. ఆడినందుకు మనం మీట్ అవ్వాలి. రే ఆయన ఆడివుడు అంటే బాగోదు. ఆయన ఎంత గొప్పడు తెలుసా? మా పక్కింటి విజయక్క ఉంది కదా, ఆవిడ వాటర్ క్యాన్ వేసి వెళ్తాను లేచిపోయిందని అంజన వేసి కరెక్ట్ గా చెప్పాడు తెలుసా. ఆయన దగ్గర మనం మరకత మణి మ్యాటర్ చెప్పామనుకో, ఎక్కడ ఉందంటే కరెక్ట్ గా చెప్పేస్తాడు. సొల్లాప్రా. రే నేను ఒప్పుకోదనుకో, నేను మిడిల్ డ్రాప్ అంతే. తొక్కలోడు పోజ్ ఒకటి కూర్చా. కానీ ఒకటి, మరగద మనీనే కొట్టేస్తున్నావని ఆడుతూ చెప్పకూడదు. చెప్పండి స్వామి. ఒక రాయి తీయాలి స్వామి. ఏం రాయి? ఒక నిమిషం. అన్ని డీటెయిల్స్ ఇవ్వటం కుదరదు బ్రదర్. అదొక పాతకాలపు రాయి అనుకోండి. ఇలా చెప్తే ఎలా కనబడతా? కనీసం స్వామి రాయి అంటే అంటే ఆ మరకత మణి కోసమే నా దగ్గరకు వచ్చారనమాట. స్వామి ఇప్పుడు నేను మీకేం చేయాలి? అదే మరకత మణిని ముట్టుకున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారని భయపడుతున్నారు స్వామి. అది తీద్దామని ఫిక్స్ అయిపోయాం. అందుకే మిమ్మల్ని కలిసి దాన్ని ముట్టుకున్నా మాకేం కాకుండా ఒక యంత్రం అయినా మాకు ఇవ్వాలి స్వామి. అదేగా నీ ఫీలింగు? నువ్వు యంత్రమా? విక్రమాదిత్యుడంటే అంత ఆశామాషి అనుకున్నారా? తమరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నీకు అర్థం కాలేదు. ఈ రూమ్ లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నాం, కనిపించలేదా? ఇది చేతిలో పెట్టుకుని చుట్టూ చూడు.
ఏంట్రా? ఈ రూమ్ లో వందల సంఖ్యలో ఆత్మలున్నాయి. వీళ్ళందరూ మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన వారే. నువ్వెప్పుడైతే మరకతమణిని ముట్టుకోవాలని నిర్ణయించుకున్నావో అప్పటి నుంచి నీ చుట్టూ ఉన్నారు. నీ మరణం కోసమే ఎదురు చూస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు వెతుకుతున్నటువంటి విషయం సాధారణమైంది కాదు. మరి దాన్ని తీసుకోవడానికి వేరే దారి లేదా సమీ? రే టైం అవుతుందిరా, త్వరగా మంత్రం చెప్పి నాలుగు మీద సూది గుచ్చుకోబుచ్చే. నాకు బ్యాక్ మీద ఇంజక్షన్ ఇస్తేనే తట్టుకోలేను మావా. ఇంకా నాలుగు మీద అంటే అందులోనే ఆత్మరా. రే ఆత్మైనా నీలో దొరికిపోతుందా? నిమ్మకాయలోనగా దొరికిపోతుంది. బుచ్చే గుచ్చుకోరా. గుచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నేను మ్యాథ్స్ లో కొంచెం వీక్. ఆ మంత్రాన్ని నేను కరెక్ట్ గా 1000 సార్లు చెప్పలేను. ఎందుకు భయపడి చేస్తావు? సరే నేనే గుచ్చుకుంటా. బుచ్చే ఈ 132 మందిలో ఎవరిని పిలుద్దారా? ఏదో జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి హీరోయిన్ పిలుస్తున్నాడు, తెగ ఫీల్ అవుతున్నావు. ఎవడో ఒకరిని మా మామని పిలిస్తే పోలా? ఎవడారు? అదే చెప్పాను కదరా, మా ఫ్యామిలీలో ఒక ఆయన మరకతమణిని ముట్టుకొని చచ్చాడని. అవునరా? ఆయన్ని పిలిస్తే బాగుంటది. ఆయన పేరేంటి? సుబ్బారావు. సుబ్రహ్మణ్యం శంకర్. రే ఆయన పేరు మొదట్లోనే ఉందిరా. ఒకవేళ ఫస్ట్ బ్యాచ్ లోనే అవుట్ ఏమో. అంటే నీ మావయ్య అంటున్నావు మరి. రే తెలియని ఆత్మ దేనో పిలవడానికన్నా ఈయన్ని పిలిస్తే పోలా? ఇక్కడెక్కడ దొరుకుతున్నాడు బేవర్స్ గా. సుబ్బారావు. అర్ధరాత్రి 1 గంట మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన ఈ ఆత్మల్లో ఒకటి మీకు సహాయం చేయటానికి నేను చెప్పిన మంత్రం 1000 సార్లు చెప్పించి నాలికని సూదితో గుచ్చి రక్తంతో నిమ్మకాయను తడపాలి. అలా తడిపితే ఆత్మ ఇందులోకి ప్రవేశిస్తుంది. దానికి నిదర్శనంగా ఈ నిమ్మపండు 3 సార్లు తిరిగి ఆగుతుంది. ఇది చేతిలో పెట్టుకుంటే మీ ప్రాణాలకి ఎటువంటి ఆపద రాదు. సార్లు తిరుగుతుందని చెప్పాడు, మూమెంటే లేదు. అయ్యో, మన రామదాస్ అన్న హఠాత్తుగా హార్ట్ అటాక్ తో చనిపోయారు. మీ ఫోన్ ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంట్లో ముసలిది ఒంటరిగా ఉంది. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. అయ్యో ఏమన్నా
అర్ధాంతరంగా పోతున్నా అనుకోలేదు.